డాక్టర్ గారు, నాకు షుగర్ వ్యాధి ఉంది. అయితే మామిడి పళ్ళ సీజన్ అయిపోతుంది. ఈ సీజన్ నేను మామిడి పళ్ళు తినలేదు. 1-2 మామిడి పళ్ళు తింటే ఏమైనా ఇబ్బందా, షుగర్ పెరుగుతుందా అంటూ కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. దీనికి సంబంధించి షుగర్ ఉన్నప్పుడు మామిడి పళ్ళు తింటే ఏమవుతుంది, ఎన్ని తినొచ్చు, తినొచ్చా లేదా, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా అవసరమైంది. షుగర్ ఉన్నప్పుడు ఆ డయాబెటిక్స్ మామిడి పళ్ళు తినొచ్చా? అసలు ఆ మాటకు వస్తే ఒకవేళ లావుగా ఉన్నా, కొలెస్ట్రాల్ లాంటివి ఉన్నా, అప్పుడు మామిడి పళ్ళు తింటే లావు అవుతాం, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అన్న అభిప్రాయం ఉంది కదా. ఇది ఎంతవరకు నిజం? ఇది మనం తెలుసుకోబోతున్నాం. ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేంటంటే, ఈ మామిడి పండుగకి సంబంధించినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు. చూడండి, మన ఎకానమీలో అంటే భారత ఆర్థిక వ్యవస్థలో ఈ మామిడి అనేది చాలా ముఖ్యమైనటువంటి పంట. ఎంత ముఖ్యమంటే, మామిడి ఉత్పత్తిలో మన భారత్దే ప్రథమ స్థానం, అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు 1 కాదు 2 కాదు, భారత్లో 21.79 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ మ్యాంగో అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మామిడి అనేది ఉత్పత్తి అవుతుంది. అసలు మనకు ఎంతసేపు బంగినపల్లి, తర్వాత రసాలు, చిన్న రసాలు, తోతాపురి ఇలాంటి రకాలే తెలుసు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారత్లో 1000 రకాల మామిళ్ళు పండిస్తూ ఉంటారు. ఒక్కో దానికి ఒక ప్రత్యేకత. ఇంకా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలలో ప్రధానంగా మామిడిని పండిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంది. మామిడి అంటంతోనే రుచి మాత్రమే అనుకుంటారు. అయితే రుచి మాత్రమే కాదు, మామిడికి ఎందుకు ఇంత ప్రాధాన్యత, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారు అంటే, మామిడి పళ్ళలో బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి. మామిడి పళ్ళలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆ చక్కెర స్థాయిల్ని పెంచుతాయి. అందుకే షుగర్ వ్యాధి ఉన్నప్పుడు మామిడి పళ్ళు తినద్దు అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడే మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది అంటే దీంట్లో ఉండేటువంటి సహజ చక్కెరలు సాధారణంగా చక్కెరలు పెంచుతూ ఎనర్జెటిక్గా పనిచేస్తాయి. అసలు మామిడి పండు తింటే రక్తంలో చక్కెర స్థాయి నిజంగా పెరుగుతుందా? మధుమేహం ఉన్నప్పుడు మామిడి పళ్ళను ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు? ఈ ప్రశ్నలకి సమాధానం మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మీరు చెప్పుకోవాల్సిన దానికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పోషకాలు. మామిడి పండ్లలో కొన్ని పోషకాలు ఉంటాయి, వాటిపైన మీకు అవగాహన ఉండాలి. మామిడి పళ్ళలో అనేక సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉన్నాయి. ఈ పండ్లలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, అలాగే మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్, ఇంకా అమైనో యాసిడ్స్, లిపిడ్స్, అన్నిటికంటే ముఖ్యంగా ఫైబర్ అంటే పీచు పదార్థం, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటుగా మినరల్స్ అంటే కాల్షియం, పొటాషియం, ఐరన్, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇలాంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. అసలు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. 100 గ్రాముల మామిడి పండును మీరు తింటే అంటే ఏమేమి లభిస్తాయి అంటే, 60 నుంచి 90 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. దీంతో పాటుగా మామిడి పండులో 75 నుంచి 80% నీళ్లు ఉంటాయి. కాబట్టి ఈ 100 గ్రాముల మామిడిలో ఏమేమి పోషకాలు ఉంటాయి అని కనుక మనం చూస్తే, అంటే కొంతమంది సర్వింగ్ సైజ్ అంటారు. సర్వింగ్ సైజ్ అనేది క్లారిటీ ఉండదు. 100 గ్రాములు మీరు మామిడి తీసుకున్నారనుకోండి, వేయింగ్ మిషన్ మీద పెట్టి, దాంట్లో ఏమేమి ఉంటాయంటే, ఒకటి నీరు 83 మిల్లీలీటర్లు ఉంటుంది. క్యాలరీలు ఏమో 60 కిలో క్యాలరీలు ఉంటాయి. దీన్ని కిలో క్యాలరీలు అని కూడా అంటారు సింపుల్గా. అలాగే కార్బోహైడ్రేట్ 14.9 గ్రాములు ఉంటాయి. ప్రోటీన్ 0.82 గ్రామ్స్ ఉంటుంది. ఫైబర్ 1.6 గ్రామ్స్, ఇంకా చక్కెర ఏమో 13.66 గ్రాములు ఉంటుంది. కాల్షియం 66 మిల్లీగ్రామ్స్ 11 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అలాగే ఐరన్ ఏమో 0.16 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇంకా విటమిన్ సి 36.4 mg ఇలాగా దీంట్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మామిడి పళ్ళలో కొలెస్ట్రాల్ అనేది ఉండదు. అయితే ఇక్కడ అసలైన ప్రశ్నకు వస్తున్నాం. అంటే మామిడి పళ్ళు ఈ బ్లడ్ షుగర్ని పెంచుతాయా? ఇది తెలుసుకోవాలి. మీకు డయాబెటీస్ ఉంటే మామిడి పండ్లను తినకూడదు అని అనుకోవటం అపోహ. అంటే మామిడి పండ్లో ఉండేటువంటి చక్కెరలు ఉంటాయి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా, కానీ ఫ్రక్టోజ్ రూపంలో ఉంటాయి. అంటే ఫ్రూట్ షుగర్స్ అన్నమాట. ఫ్రక్టోజ్ అంటే ఫ్రూట్ షుగర్. పండ్లలో ఉండే ఈ సహజ ఫ్రక్టోజ్లు శరీరానికి హాని కలిగించవు. అయితే
పరిమితంగా వీటిని తినాలి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఈ పండ్లలో జీర్ణక్రియకి సహాయం చేసేటువంటి పీచు పదార్థంతో పాటు పొటాషియం కూడా ఉంటుంది. ఈ రెండూ కూడా బీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. మామిడి పండ్లలో చక్కెరలు రక్తంలో కలిసే ప్రక్రియని ఆ పీచు పదార్థాన్ని నెమ్మదించేలా చేస్తుంది. ఫ్రూట్ షుగర్ ఉన్నప్పటికీ ఫ్రక్టోజ్ మళ్ళీ అది రక్తంలో కరగకుండా ఇది గేట్ కీపర్ లాగా అడ్డుకుంటూ ఉంటుంది పీచు పదార్థం అనేది. ఈ కార్బోహైడ్రేట్ ప్రవాహాన్ని నియంత్రించడానికి, రక్తంలో చక్కెర స్థాయిల్ని స్థిరీకరించడానికి ఈ ఫైబర్ అనేది సహాయపడుతూ ఉంటుంది. మామిడి పళ్ళలో ఇక్కడ అసలైన విషయం ఒకటి చెప్పుకోవాలి మనం. ఇదేమిటంటే ఈ మామిడి పళ్ళలో గ్లైసిమిక్ ఇండెక్స్ కాస్త తక్కువ ఉంటుంది. ఈ పళ్ళని పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగానే ఉంటుంది. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఆహారాలు చాలా నెమ్మదిగా జీర్ణం అవుతూ ఉంటాయి. దీంతో శరీరంలో చక్కెర స్థాయిలు అమాంతంగా ఒకేసారి కాకుండా క్రమంగా పెరుగుతాయి. ఇంకా కన్ఫ్యూజింగ్ ఉంది కదా, అంటే అసలు మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అనుకుంటున్నాం కదా, గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి? ఇది కాస్త తెలుసుకుందాం సైంటిఫిక్గా. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఏంటంటే శరీరంలో చక్కెర స్థాయిలపైన చూపేటటువంటి ప్రభావం ఆధారంగా ఆహార పదార్థాలకు ఒక సంఖ్యని కేటాయించడం. ఇండెక్స్ అంటే ఒక సంఖ్య. అంటే ఈ కొన్ని ఆహార పదార్థాలను తీసుకున్నారు, అవి చక్కెరని ఏ స్థాయిలో పెంచుతాయి అనే దాని ప్రకారంగా వాటికి గ్లైసిమిక్ ఇండెక్స్ కేటాయించారు. కాబట్టి ఈ సూచికలో 0 నుంచి 100 వరకు ఈ సంఖ్యలు ఉంటాయి. 0 అనేది ఏంటంటే ఒక ఆహారం తీసుకుంటే శరీరంలో చక్కెర పైన ఎలాంటి ప్రభావం చూపదు అని అర్థం. ఉదాహరణకు ఆకుకూర ఉందనుకోండి, సింపుల్గా అది దానికి గ్లైసిమిక్ ఇండెక్స్ 0 అనుకోండి, ఎలాంటి షుగర్ని పెంచదు, షుగరు మీద ఈ ప్రభావం చూపించదు అని అర్థం. అదే 100 స్కోరు గ్లైసిమిక్ ఇండెక్స్ ఉందనుకోండి, అప్పుడు చక్కెర స్థాయిని విపరీతంగా పెంచుతుందని అర్థం. ఇలాగా ఆహార పదార్థాలకి గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. మీ నాలుక రుచి వేరు, గ్లైసిమిక్ ఇండెక్స్ వేరు. నాలుకతో తీయగా ఉంది అంటే ఒక స్థితి దాటిన తర్వాత ఏ స్థాయి అయినా తీయగానే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గ్లైసిమిక్ ఇండెక్స్ మీకు సహాయపడుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ స్కోరు 55. జాగ్రత్తగా ఈ సంఖ్యను గుర్తుపెట్టుకోండి. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ స్కోరు 55 కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ ఉన్న ఏ ఆహారం అయినా నిజానికి కొంచెం ఇబ్బంది. అంటే 55 కంటే తక్కువ ఉంటే తినొచ్చు, 55 కంటే ఎక్కువ ఉంటే తినకూడదు. తినకూడదు అంటే షుగర్ని దృష్టిలో ఉంచుకొని. ఎందుకంటే ఈ ఆహారాలు రక్తంలో 55 కంటే తక్కువ ఉన్నాయనుకోండి, దాని గ్లైసిమిక్ ఇండెక్స్, అప్పుడు ఇది షుగర్ని పెంచదు. ఇక్కడ మామిడి పండ్ల గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత స్కోరు అంటే 51. అంటే 55 లోపు గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటే అప్పుడు అది అంతగా షుగర్ని పెంచదు. ఇదేమో 51 ఉంది. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఇది తినడానికి నిజానికి సురక్షితమైంది. ఇది రక్తంలో చక్కెరని ఎక్కువగా పెంచదు అని అర్థం. అయితే మళ్ళీ మీరు గమనించారా, మామిడికి మరీ A20 15 లేదు, ఇది కాస్త 55కి దగ్గరగా ఉంది, 51 ఉంది. కాబట్టి ఈ స్కోర్కి సరిహద్దుగా ఉంది. కాబట్టి అప్పటికే మీకు షుగర్ ఉంటే, డయాబెటీస్ బారిన పడే ప్రమాదం ఉంటే అప్పుడు కాస్త ఈ మామిడి పండుతోటి జాగ్రత్తగా ఉండాలి సంఖ్య విషయంలో. ఈ సూచిక ప్రకారం చూసుకుంటే మీకు ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ను ప్రాతిపదికగా కనుక మనం తీసుకుంటే పైనాపిల్ అంటే అనాస, పుచ్చకాయ అంటే వాటర్ మిలను, బంగాళదుంపలు, బ్రెడ్ ఇలాంటి ఆహార పదార్థాల గ్లైసిమిక్ ఇండెక్స్ స్కోర్ ఎంత తెలుసా? 70 కంటే ఎక్కువ. చూడండి, వాటర్ మిలను తీయగా ఉండదు కదా అనుకుంటారు, కానీ దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. అంటే ఇలాంటివి తింటే తక్షణమే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుందని అర్థం. అయితే మరి తినొచ్చు అని అనుకుంటున్నాం మామిడి పండు, సరే మరి డయాబెటీస్ ఉన్నప్పుడు ఎన్ని మామిడి పండ్లు తినొచ్చు ఇది తెలుసుకోవాలి. ఈ మధ్య మన సైంటిస్టులు చాలా పరిశోధన చేశారు. ముఖ్యంగా ఇది మన ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇండియన్ సైంటిస్టులు దీనిపైన బాగా అధ్యయనాలు చేశారు. మామిడి పండు డయాబెటీస్ అనే దానిపైన విస్తృతంగా పేపర్స్ కూడా పబ్లిష్ చేశారు. ఈ పేపర్స్ ప్రకారంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు మామిడి పండుని తినటం మానేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ రికమెండెడ్ డోస్లో తినడం అనేది అవసరం, ఆ మోతాదులో తినాలి. మామిడి పండును పరిమితంగా తింటే డయాబెటీస్ చక్కెర స్థాయిలు పెరిగేటువంటి అవకాశం లేదు అని పరిశోధనలో తేలింది. సరే మరి ఓకే, కానీ షుగర్ పెరగకుండా మామిడి పళ్ళు తినటం ఎలా? ఇది కదా అసలైన ప్రశ్న, ఇది తెలుసుకుందాం. చూడండి, ఒకేసారి అతిగా మామిడి పండుని తినకూడదు. అంటే తక్కువ మోతాదులో మామిడి పండుని తినడం వల్ల నిజానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మోతాదు అంటే ఎంత అంటే ఒక వ్యక్తి రోజుకి
100 నుండి 150 గ్రాముల మామిడి పళ్ళను తినొచ్చు. లేదా రోజులో 3 సార్లు 50 గ్రాముల చొప్పున వీటిని తినొచ్చు. అంటే టోటల్ డోసు 150కి మించకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 150 గ్రామ్స్. ఒక వ్యక్తి భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అప్పుడే మళ్ళీ మీరు మామిడి పళ్ళు కూడా తిన్నారనుకోండి, ఆ చక్కెర స్థాయి మరింత పెరుగుతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే మామిడి పండుని తినకండి. స్నాక్స్ టైంలో చిరుతిండిగా మీరు మనం చెప్పుకున్న ఈ రికమెండెడ్ డోసుని తినొచ్చు. అంటే 150 గ్రామ్స్ వరకు తినొచ్చు డివైడెడ్గా. మామిడి పండులో ఉండేటువంటి గ్లైసిమిక్ ఇండెక్స్ సూచిని తగ్గించడానికి ఈ మామిడి పండుని ఇతర ఫైబర్ రిచ్ ఫుడ్స్ తోటి కూడా మీరు కలిపి తినొచ్చు. అంటే సలాడ్స్తో, బీన్స్తో, తృణధాన్యాలతో పాటు మామిడిని తినొచ్చు. ఫైబర్ ఎంత ఎక్కువగా తింటే జీర్ణక్రియ అంత నెమ్మదిగా జరుగుతుంది. నెమ్మదిగా జీర్ణం కావడంతో మీకు కడుపు నిండిన భావన కలుగుతుంది. పైగా పీచు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచకుండా ఉంటాయి. మామూలుగా ఈ మామిడికాయలు అయితే ఒకటే తింటాం. అదే జ్యూస్ రూపంలో అనుకోండి, జ్యూస్ని ఒక మామిడికాయతో చేయరు, 2 లేదా 3 వాడతారు. కాబట్టి ఎప్పుడు కూడా మామిడిని జ్యూస్ రూపంలో తీసుకోకండి, హోల్ ఫ్రూట్గా తినండి. పైగా ఈ జ్యూస్కి మళ్ళీ చెక్కలు కలుపుతారు. కాబట్టి మామిడి పండుని కోసుకొని ముక్కలుగా తినండి, జ్యూస్ రూపంలో తాకండి. ముక్కలుగా తింటే కాస్త తిన్నప్పటికీ మీకు ఎక్కువ తిన్న భావన కలుగుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నప్పుడు మామిడి పండుని ఆ తోలుతో సహా మితంగా మనం చెప్పుకున్నటువంటి ఈ మోతాదులో, అంటే 150 గ్రామ్స్ పర్ డే మోతాదులో 3 డివైడెడ్ భాగాలుగా, అంటే 50 గ్రామ్స్ 50 గ్రామ్స్ 50 గ్రామ్స్ చొప్పున, అది కూడా భోజనం తర్వాత కాకుండా 2 భోజనాల మధ్యలో, అంటే స్నాక్స్ టైంలో తినొచ్చు. ఇలాగా మీరు ఈ మామిడి పండుని చూసుకొని తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ స్థాయిని మీరు గుర్తుంచుకోండి. అలాగే కొన్ని మామిడి పళ్ళకి కొన్ని రకాల లైట్ వేరియేషన్స్ ఉంటాయి. మీకు ఇంకా పర్టికులర్గా ఉంటే వీటిని, ఈ వేరియేషన్స్ని కూడా మీరు కన్సిడర్ చేస్తూ ఈ షుగర్ ఉంటే మామిడి పండుని మీరు నిరభ్యంతరంగా తినొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.